వర్షాల కారణంగా వరి, మినప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 2,000 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి చందుర్తి తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో గొల్లప్రోలు టౌను, సూరంపేట, లక్ష్మీపురం, అలాగే చందుర్తి, మరి అదేవిధంగా చిన్నజగ్గంపేట, తాడిపత్తి పార్టు ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. సుమారు దగ్గర లేదంటే 1,500 నుంచి 2,000 ఎకరం ఉంటుంది. చందుర్తి ఆ ఏరియా చూసుకుంటే పత్తి చేలిపోయినాయి, చాలా పెట్టుబడి పెట్టారు, మిరప చేలిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి. అలాగే లక్ష్మీపురం ఇవన్నీ కూడా మిగిలిన కూడా వరిచేరు. అలాగే చిన్నజగంపేట వచ్చేసరికి పుష్కర కాలువ గంటు పడిపోయి అక్కడ పోయింది. ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 2,000 పైచీలకి ఎకరానికి నష్టం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలంలో కొన్ని గ్రామాలు. నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2018లో ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2కి 156 కోట్లు రిలీజ్ చేసి చంద్రబాబు శంకుస్థాపన చేసి టెండర్ అయి పనులు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి నీరు ఎద్దడొస్తే పంటలు ఎండిపోతాయి.